పశ్చిమాసియాలో మరోసారి రాకెట్ల వర్షం కురిసింది. కార్పుల విరమణ కోసం ఒకవైపు చర్చలు సాగుతుండగా మరొక వైపు యుద్ధ విమానాలు గర్జించాయి. ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఉగ్ర సంస్థ పరస్పరం ప్రతిదాడులకు దిగాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై వరుస క్షిపణులతో ఇజ్రాయెల్ మెరుపుదాడి చేసింది. 100 యుద్ధ విమానాలు, 40 రాకెట్లు క్షిపణులతో హెజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఇరు దేశాలు ధృవీకరించాయి. హెజ్బుల్లా తమపై వేలాది రాకెట్లతో భారీ దాడికి సిద్ధమైందని దాని ముందే గుర్తించి తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దాదాపు 6000 రాకెట్లు, డ్రోన్లతో హెజ్బుల్లా దాడికి సిద్ధమైనట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. ఆత్మరక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేసినట్లు పేర్కొంది. అక్టోబర్ 7 ఘటనకు మించి అతి భారీ విధ్వంసానికి సిద్ధమైన హెజ్బుల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ సైన్యానికి చెందిన 100 యుద్ధ విమానాలు లెబనాన్లోని చొచ్చుకెళ్లి అనేక రాకెట్ల లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. తమపై దాడి చేసే వారిపై ప్రతిదాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. దేశాన్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.